హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈ రోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి చూద్దాం. టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ 1 లో ఏం చెప్పామంటే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే అందులో ఫార్ములాస్ ఎలా రాసుకోవాలి, ఓకేనా? ఆ ఫార్ములాస్ గురించి చెప్పాము. ఆ ఫార్ములాస్ అన్ని కూడా ఫస్ట్ క్లాస్ లోనే ఉంటాయి. ఫస్ట్ మీరు లెసన్ 1 అది చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, సెకండ్ 1 పార్ట్ 2 చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిచి పట్టణానికి వెళ్ళాడు. అతను తిరుగు ప్రయాణంలో 5 కిలోమీటర్ల వేగంతో నడిచాడు. మొత్తం దూరం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం టైం ఎంత పట్టింది? దానికి 9 గంటలు టైం పట్టింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడు మనోడు? 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తున్నాడు. 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్. అక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు ఏ స్పీడ్తో వెళ్తున్నాడు మనోడు? 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నాడు. ఇక్కడేమో 4 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్నాడు. మొత్తం టైం ఎంత పట్టిందంటే పోవడానికి రావడానికి 9 గంటలు టైం పట్టింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ వాళ్ళ పట్టణం నుంచి, వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ పట్టణానికి గల దూరం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి మనకి ఏమైతుందంటే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఎలా రాసుకోవాలంటే ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం అనమాట. ఇప్పుడు ఎక్స్ అంటే ఎంత మనకు? 4 కిలోమీటర్స్. అలాగే వై అంటే ఎంత? 5 కిలోమీటర్స్. 4 + 5 ఎంత? 9 ఇంటూ టోటల్ టైం ఎంత పట్టింది మనకు? 9 అవర్స్. 9 గెట్ క్యాన్సల్. 4 × 5 ఇస్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకు? 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ మనకు ఏ ఆప్షన్లో ఉంది? ఏ ఆప్షన్లో ఉంది. చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ 1 చూడండి. ఈ మోటార్ కార్ డస్ ఎ జర్నీ 12 అవర్స్ ఇన్ 12 అవర్స్. ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ 15 కిలోమీటర్ పర్ అవర్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ 30 కిలోమీటర్ పర్ అవర్. ఫైండ్ ది డిస్టెన్స్ అన్నాడు. ఓకేనా? ఒక మోటార్ కార్ గంటకు 12 గంటల్లో ప్రయాణిస్తుంది. అదే మొదటి సగం దూరాన్ని 15 కిలోమీటర్ల వేగంతోనూ, రెండవ సగం దూరాన్ని 30 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణిస్తుంది. అయితే మొత్తం దూరం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వరకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఇది వరకు వెళ్ళాలి. మొత్తం టైం ఎంత పట్టింది మనకు? 12 అవర్స్ పట్టింది. మొత్తం టైము 12 అవర్స్ వెళ్ళింది. ఇక్కడ ఎలా వెళ్ళిందంటే చూడండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ అంటే ఇదే కదా మనకు హాఫ్ ఆఫ్. ఎన్ని కిలోమీటర్స్ అన్నాడు? 15 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. ఇదేముంది? 15 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్. సెకండ్ హాఫ్ ఎంత అంటున్నాడు ఇక్కడ? 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అన్నాడు. ఇదేమో 30 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి వరకు మొత్తం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫార్ములాలో, ఈ ప్రాబ్లంలో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు మనకు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అయినప్పుడు స్పీడ్ అనేది 2 స్పీడ్లు ఉన్నాయా, 1 స్పీడ్ ఉన్నాయా? 2 స్పీడ్లు ఉన్నాయి కదా. మనకు 2 స్పీడ్లు ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? 2xy బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం అనమాట. అలాగే 2 అంటే 2నే వస్తుంది. ఎక్స్ అంటే ఏమైంది? 15 కిలోమీటర్స్. దెన్ వై అంటే ఎంత? 30 కిలోమీటర్స్. ఎక్స్ ప్లస్ వై అంటే 15 + 30 ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇంటూ మనకి ఏమన్నాడు? 12 అవర్స్ అన్నాడు. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేయండి. 15 1s are 15, 3s are 3 1s are, అలాగే 3 10s are. 12 × 2 ఎంత? 24. 24 × 10 ఎంత? 240 కిలోమీటర్స్. 240 కిలోమీటర్స్. ఏ ఆప్షన్లో ఉంది మనకు? సి ఆప్షన్లో ఉంది. 240 కిలోమీటర్స్ ఇన్ సి ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ 1, a motor car does journey in 6 hours. The first half of 10 km per hour and second half of 20 km per hour. ఫైండ్ ది డిస్టెన్స్ అన్నాడు. ఇక్కడ కూడా చూడండి మనకి ఏమైంది? ఇక్కడ నుంచి వరకు మొత్తం దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి వరకు మొత్తం డిస్టెన్స్ వెళ్ళాలి. మొత్తం టైం ఎంత పట్టింది? ఇక్కడ మొత్తం జర్నీకి 6 అవర్స్ జర్నీ పట్టింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఏ స్పీడ్తో వెళ్ళిండు మనోడు? 10 కిలోమీటర్ పర్ అవర్. 10 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళిండు. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏ స్పీడ్తో వెళ్తున్నాడు? 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళిండు.
మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి వరకు? ఈ నుంచి లాస్ట్ వరకు మొత్తం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది ఫార్ములా? స్పీడ్ ఇంటూ టైం. కానీ స్పీడ్ 2 స్పీడ్లు ఇచ్చింది కదా, 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది నీకు? యావరేజ్ స్పీడ్ అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా చెప్పాము ఆల్రెడీ. ఏమని చెప్పినాం? 2xy బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ టైం. దీని నుంచి చూడండి, 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత మనకు? 10. అలాగే y అంటే ఎంత? 20. ఎక్స్ ప్లస్ వై అంటే 10 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ ఏమైంది? 30 ఇంటూ 6. ఇప్పుడు ఏమైంది? 6 1 జార్ 6 5 జార్ 5 1 జార్ 5 2 జార్ 2 ఇంటూ 2 4 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇంకో 0 ఉంది కాబట్టి ఏమైంది? 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్ మనకు ఏ ఆప్షన్ లో ఉంది? బి ఆప్షన్ లో ఉంది. 80 కిలోమీటర్స్ అనేది మనకు బి ఆప్షన్ లో ఉంది. ఓకేనా? చూడు నెక్స్ట్ వన్. అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఢిల్లీ will a train which leaves Delhi from Amritsar at 2:45 p.m. and going at the rate of 50 km per hour and meet train will leave Amritsar from Delhi 1:35 p.m. goes at the rate of 60 km per hour. The distance between the towns ఏ ఫైండ్ అవుట్ చేయాలి? మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది? 510 కిలోమీటర్స్ ఉంది. అంటే ఢిల్లీ నుంచి అమృత్సర్ మధ్య మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది? 510 కిలోమీటర్స్ ఉంది. చూడండి, మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ మనకు ఇది మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది మనకు? 510 కిలోమీటర్స్ ఉంది మొత్తం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు ఈ ప్రాబ్లం? A walking 2/3 of usual speed, a person 15 minutes late, it is office. Then find the usual time to cover a distance అన్నాడు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ స్పీడ్ ఎలా అవుతుందంటే స్పీడ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు మనం ఎలా రాసుకోవాలంటే స్పీడ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 3:2 అవుతుంది అనమాట. స్పీడ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 3:2 అవుతుంది. దీని నుంచి టైం రేషియో ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 2:3 అవుతుంది. 2:3. దీని నుంచి చూడండి, ఇక్కడ నుంచి వరకు మనకు డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 1 పార్ట్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఎంత అన్నాడు ఇక్కడ? 15 మినిట్స్. 1 పార్ట్ ఇస్ ఈక్వల్స్ టు 15 మినిట్స్ అయినప్పుడు మనకి ఏం కావాలి? 2 పార్ట్స్ కావాలి. 2 పార్ట్స్ అంటే 2 ఇంటూ 15 ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 30 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎక్కడ ఉంది? 30 మినిట్స్ అనేది ఏ ఆప్షన్ లో ఉంది. 30 మినిట్స్ ఇన్ ఏ ఆప్షన్ లో ఉంది మనకు. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్ వాకింగ్ 4/5 ఆఫ్ యూజువల్ స్పీడ్, ఏ పర్సన్ 6 minutes లేట్ ఇస్ ఆఫీస్ అన్నాడు. ఫైండ్ ద యూజువల్ టైమ్ టు కవర్ ఏ డిస్టెన్స్ అన్నాడు. ఇప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది ఇక్కడ? స్పీడ్ రేషియో ఇస్ ఈక్వల్స్ టు 5:4 అవుతుంది. దెన్ టైం రేషియో ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది నీకు? 4:5 అయింది. అంటే 1 పార్ట్ తగ్గింది. కాబట్టి 1 పార్ట్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఎంత అన్నాడు? 6 minutes అన్నాడు. 1 పార్ట్ ఇస్ ఈక్వల్స్ టు 6 minutes అన్నాడు. మనకి ఏం కావాలి ఇక్కడ? 4 పార్ట్స్ కావాలి. దెన్ 4 ఇంటూ 6 ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 24 minutes. 24 minutes ఏ ఆప్షన్ లో ఉంది మనకు? సి ఆప్షన్ లో ఉంది. 24 minutes అనేది మనకు సి ఆప్షన్ లో ఉంది. ఏ ట్రైన్ లీవ్స్ కోల్కతా at 7:30 a.m. and travel 40 km an hour. Another train leaves Kolkata noon, travel at 64 km. ఇదేమో 12 o'clock స్టార్ట్ అయింది, ఇదేమో 7:30 స్టార్ట్ అయింది. సెకండ్ ట్రైన్ ఓవర్టేక్ ది ఫస్ట్ వన్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది మనకు కోల్కతా అనుకుందాం. ఇప్పుడు ఏ ట్రైన్ ఫస్ట్ వన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 7:30కి స్టార్ట్ అయింది. 7:30కి స్టార్ట్ అయింది. 7:30కి స్టార్ట్ అయ్యి ఏ స్పీడ్ తెలుస్తుంది మనకు? 40 km/h స్పీడ్ తెలుస్తుంది. సెకండ్ వన్ కూడా స్టార్ట్ అయింది. సెకండ్ వన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది ఎగ్జాక్ట్ గా మనకు 12 o'clock దగ్గర స్టార్ట్ అయింది. ఇది ఏ స్పీడ్ తెలుస్తుంది? పర్ అవర్ 60 km/h స్పీడ్ తెలుస్తుంది. అయితే మనకు ప్రాబ్లం ఏంటంటే అవి రెండు ఎంత టైంలో ఎంత దూరంలో రెండు ఒకదానికొకటి మీట్ అవుతాయి అన్నది మనకు ప్రాబ్లం. అంటే ఎప్పుడైతే మనకు రెండు ఆబ్జెక్టివ్స్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తాయో అప్పుడు స్పీడ్ ఏం చేయమని చెప్పినా సబ్ట్రాక్ట్ చేయాలి. రెండు ఆబ్జెక్టివ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ లో వచ్చినప్పుడు స్పీడ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి.
ఇప్పుడు మనకు రెండు ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ఇదేమో 40 కిలోమీటర్ పర్ అవర్ 40నా, ఇదేమో 64 కిలోమీటర్ పర్ అవర్ 64 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు మనం స్పీడ్ ఏం చేయాలి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే రెండు ఆబ్జెక్టివ్స్ రెండు వేరు వేరు టైమ్స్లో స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఒకే టైంలో స్టార్టింగ్ తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే ఇది చూడండి, 7:30 దగ్గర స్టార్ట్ అయింది, ఇదేమో 12 o'clock దగ్గర స్టార్ట్ అయింది. ఇది 12 నుంచి అంటే మనకు 7:30 నుంచి 12 వరకు కొంత దూరం ఆల్రెడీ వెళ్తుంది కదా. ఇది ఎలాగన్నా గుమ్మ ఉంటుందా, స్టార్ట్ అయింది కదా. ఎప్పుడు స్టార్ట్ అయింది, 7:30 స్టార్ట్ అయింది, ఇదేమో 12 వరకు స్టార్ట్ అయింది. అంటే ఇది ఆల్రెడీ చిన్నగా మూవ్ అవుతూ ఉంది కదా, మూవ్ అవుతూ ఉంది. ఎలా మూవ్ అవుతుంది, 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత మనకు, 7:30 నుంచి 12 వరకు డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే మనకు 4.5 hours వస్తుంది అనమాట. 4.5 hours. 4.5 hours మనం ఏమని రాయొచ్చు, 9/2 అని రాయొచ్చు. అంటే ఈచ్ అవర్ ఎన్ని కిలోమీటర్ వెళ్తున్నాడు, 40 కిలోమీటర్ వెళ్తున్నాడు. అంటే మనకు ఏమవుతుంది, 180 కిలోమీటర్ దూరంలో ఉంటాడు. వీడు స్టార్ట్ అయినప్పటికీ వీడు 180 కిలోమీటర్ దూరంలో ఉంటాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏమైంది, ఇప్పుడు వీడు స్టార్ట్ అయినాడు, వాడు 180 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాడు బి అనేవాడు. అయితే ఇలాంటప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏమవుతుంది, డిఫరెన్స్ అని చెప్పినాం. డిఫరెన్స్ 64 - 40 అంటే ఏమవుతుంది, 24 అవుతుంది. 24. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, 6తో గెట్ క్యాన్సిల్ చేయండి. 6 3 times 6 4 = 24. అలాగే 30 డివైడెడ్ బై 4. 30 డివైడెడ్ బై 4 అంటే ఏమైంది మనకు, 7తో చేస్తే 7తో 4 7 = 28. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. అంటే 7.5 మనకు ఎగ్జాక్ట్ 12 స్టార్ట్ అయింది కదా. 12 నుంచి 7.5 అంటే 7.5 PM అనమాట. అంటే 7.5 గంట అనమాట. 7.5 గంట టైంలో కలుసుకుంటాయి. అయితే ఇంకోటి కూడా కనుక్కోవాలి. దాంతోపాటు మనం డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు అంటే మనకి ఏ ఆప్షన్ కావచ్చు, 7:30 ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. అంటే ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి కావాలి. అంటే రిమైనింగ్ రెండు ఆప్షన్స్ మనకి ఏమైనాయి, ఎలిమినేట్ అయినాయి కదా. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ = మనకేమైంది, స్పీడ్ ఇంటూ టైం అయింది. స్పీడ్ ఇంటూ టైం అయినప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే xy బై x - y అవుతుంది. అలాగే దాని నుంచి మనకి ఏమైంది, 40 × 64 డిఫరెన్స్ ఎంత, 24. రెండింటికి టైం ఎంత డిఫరెన్స్ ఉంది, టైం డిఫరెన్స్ ఎంత ఉంది, 4.5. 4.5 అంటే మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ, 9/2. 9/2 అంటే ఇదే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, 4 10 times, అలాగే 4తో 4 6 = 24. నెక్స్ట్ వన్ 3తో చేయండి, 3 3 = 3 2 = 2 1 = 2 32 times, అలాగే 2 1 = 2 16 times. 16 × 3 = 48. 48 × 2 = 480 kilometers. 480 kilometers మనకి ఏ ఆప్షన్లో ఉంది, 480 kilometers తర్వాత ఏ టైంకి, 7:30 PM రెండు ఒకదానికొకటి కలుసుకుంటాయి. అంటే సేమ్ సిచ్యువేషన్లో సేమ్లో ఉంటాయి. అది అనమాట మన ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎక్కువ సార్లు ఇస్తుంటాడు. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు, సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఇవి రెండు మీరు చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి. అర్థమవుతుంది కదా. 2 men A and B start from a place P walking at 4 kilometer and 5 kilometer an hour respectively. How many kilometers will they apart at the end of 4 hours if they walk in same direction అన్నాడు. సేమ్ డైరెక్షన్. ఇది మనకు ఒక ప్లేస్, ఏదో ఒక ప్లేస్ దగ్గర స్టార్ట్ అవుతున్నారు. ఏ ప్లేసు, ప్లేస్ పి అన్నాడు. పి అనుకో, ఏదో ఏ అనుకో, ఏదో ఒకటి అనుకో. ఏమంటున్నాడు, ఒకటేమో 4 kilometer per hour 4 kilometer per hour స్పీడ్తో వెళ్తున్నాడు. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏమవుతున్నాడు, 5 kilometer per hour స్పీడ్తో వెళ్తున్నాడు. సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 4 hours వీళ్ళిద్దరూ ఇలాగే 4 hours ప్రయాణించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అన్నప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అంటే మనకు 1 hourకి ఇద్దరి మధ్య దూరం ఎంత ఉంది. వీడేమో 4 kilometers వెళ్తున్నాడు,
వీడేమో 5 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. అంటే వీడి వరకు 4 కిలోమీటర్స్, ఇదేమో 1 కిలోమీటర్. అంటే 4 + 5 = మనకి ఏమైంది 5 అయింది. కాబట్టి మనకేమైంది వీడికన్నా వీడు ఎంత దూరం ఎగస్ట్రా వెళ్తున్నాడు, 1 కిలోమీటర్ వెళ్తున్నాడు. ఎప్పుడు? ఒక గంటకు 1 కిలోమీటర్ వెళ్ళినప్పుడు 4 గంటలు ఇలాగనే ప్రయాణిస్తూ ఉన్నారనుకో, వీడు కూడా ఇలానే ప్రయాణిస్తాడు, వీడు కూడా ఇలానే ప్రయాణిస్తాడు. అలా 4 గంటలు ప్రయాణిస్తాడు అంటే 1 గంటకు 1 కిలోమీటర్ ఉన్నప్పుడు 4 గంటలకు ఏమవుతుంది, మనకు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇద్దరికి మధ్య. కాబట్టి మనకు ఆప్షన్ ఏమైంది, బి ఆప్షన్. కాబట్టి మన ఆప్షన్ బి ఆప్షన్. అర్థమైంది కదా? సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి. 2 men A and B start from place P walking at 6 kilometer and 8 kilometer an hour respectively. How many kilometers will be apart at the end of 2 hours if they walking the same direction అన్నాడు. ఇక్కడ కూడా మనకి ఏమన్నాడు, సేమ్ డైరెక్షన్. ఇక్కడ స్టార్ట్ అయినారు, ఇక్కడ స్టార్ట్ అయినాడు. ఒకటేమో 6 km/h 6 kmph తో స్టార్ట్ అయినాడు. ఇంకోటేమో 8 km/h, ఈడేమో 8 km/h తో స్టార్ట్ అయినాడు. ఓకేనా? ఇప్పుడు ఆఫ్టర్ 2 hours తర్వాత అన్నాడు. ఆఫ్టర్ 2 hours తర్వాత అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 1 అవర్కి చూడండి. 1 అవర్కి డిఫరెన్స్ ఎంత ఉంది మన ఇద్దరు వాళ్ళకు? 1 అవర్కి డిఫరెన్స్ ఎంత ఉంది? వీడేమో 6 కిలోమీటర్స్, అంటే వీడేమైంది 6 + 2 అని రాసుకోవచ్చా? కాబట్టి 1 అవర్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 hours ఉంది. అలాగే 2 hours అంటే ఏమైంది, 2 × 2 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ మనకి ఏ ఆప్షన్ లో ఉంది, డి ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. 2 men A and B start from place P walking at 2 kilometer and 5 kilometer respectively. How many kilometers will they apart at the end of 2 hours if they walking opposite direction అన్నాడు. ఈ ప్రాబ్లంలో ఏమన్నాడు, మనకు ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే చూడండి, ఇది సంథింగ్ పి అనే ప్లేస్ అన్నమాట. వీడేమో 2 kilometer వెళ్తున్నాడు, 2 km/h వెళ్తున్నాడు. వీడేమో నెక్స్ట్ వన్ వీడేమవుతున్నాడు, 5 km/h వెళ్తున్నాడు. అంటే వీళ్ళు 1 అవర్ ఎంత దూరం వెళ్తున్నారు, 1 అవర్కి ఇక్కడి నుంచి వరకు మొత్తం 1 అవర్ కదా స్టార్ట్ అయింది. కాబట్టి వీడేమో 5 kilometers, వీడేమో 2 kilometers, మొత్తం ఏమైంది 7 kilometers అవుతుంది. 1 అవర్కి 7 kilometers డిఫరెన్స్ వెళ్ళారు. వాడు అటు వెళ్ళాడు, వీడు ఇటు వెళ్ళాడు. కాబట్టి 1 అవర్కి మనకి ఏమైంది 7 kilometers అయింది. అలాగే ఎన్ని అవర్స్ వెళ్ళాడంట, అట్ ది ఎండ్ ఆఫ్ 2 hours అన్నాడు. అట్ ది ఎండ్ ఆఫ్ 2 hours అంటే 1 అవర్కి 7 kilometers అయినప్పుడు 2 అవర్స్కి ఏమైంది 7 × 2. 7 × 2 అంటే మనకి ఏమవుతుంది 14 kilometers. 14 kilometers మనకి ఏ ఆప్షన్ లో ఉంది, డి ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ వన్. 2 men A and B walking from P to Q a distance of 18 kilometers at 4 and 5 kilometer an hour respectively. P reaches Q and returns immediately and meet A at R. Find the distance from P to R అన్నాడు. చూడండి, ఇక మనకి ఏమవుతుందంటే ఇది ఒక ప్లేస్, ఎక్కడి నుంచి వరకు, P నుంచి Q వరకు. వీడేమో P, వీడేమో Q. ఇక్కడ నుంచి P స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి P నుంచి Q వరకు సంథింగ్ డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత దూరం ఉందంటే మనకు 18 kilometers ఉంది. అటు ఇచ్చారు చూడండి, 18 kilometers అన్నాడు. డిస్టెన్స్ ఇన్ 18 kilometers ఉంది. అయితే ఇక్కడ మనకు ఇద్దరు ఉన్నారన్నమాట. ఇద్దరు ఎవరెవరు ఉన్నారంటే వీడేమో ఏ ఉన్నాడు, వీడేమో బి ఉన్నాడు. అయితే మనకు చూడండి, ఇక్కడ మనకు ఎలా వెళ్తున్నారు, ఒక్కడేమో ఏ ఏ స్పీడ్తో వెళ్తున్నాడు, 4 km/h వెళ్తున్నాడు. బి వాడు 5 km/h వెళ్తున్నాడు. ఏ అనేవాడు 4 km/h తో వెళ్తున్నాడు, బి అనేవాడు 5 km/h తో వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవడు క్యూను ముందుగా రీచ్ అవుతాడు, 4 km వెళ్ళేవాడా 5 km వెళ్ళేవాడా? 5 km. అంటే స్పీడ్ ఎక్కువ వెళ్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, డెస్టినేషన్ రీచ్ అవుతాడు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ఫస్ట్ డెస్టినేషన్ రీచ్ అయినాడు. డెస్టినేషన్ రీచ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఏ అనేవాడు, వీడు రాలేదనేసి వీని కోసం మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ పాయింట్నే మనోడు ఏమంటున్నాడు, ఆర్ అంటున్నాడు. ఆర్ దగ్గర ఇద్దరు కలుసుకున్నారు అన్నాడు. అదే వాడు ఇచ్చిన డేటా.
అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫైనల్గా ఏమడిగినాడు, పి నుండి ఆర్కు దూరం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇది వరకు డిస్టెన్స్ ఎంత అన్నాడు. అర్థమైందా? ఇది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే రేషియో చేయాలి. రేషియో ఇదేమవుతుంది 5 రేషియో, ఇదేమవుతుంది 4 రేషియో. అయితే మీరు బాగా ఆలోచించాలి. ఏమైంది, ఇక్కడ నుంచి వరకు డిస్టెన్స్ ఎంత చెప్పినాం మనం, 18 కిలోమీటర్స్ అని చెప్పినాం. అంటే చూడండి, వీడు 18 కిలోమీటర్స్, అంటే ఇక్కడ పైన కూడా ఇదేమైంది, ఇది 18 కిలోమీటర్స్. ఇప్పుడు టోటల్ మనకు డిస్టెన్స్ ఎంత అవుతుంది, 18 + 18 = 36 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. వీడికేమో 4 పార్ట్స్, వీడికేమో 5 పార్ట్స్. 4 + 5 = ఏమవుతుంది 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంత 36. అలాంటప్పుడు మనకి ఏం కావాలి, 4 పార్ట్స్ కావాలి. కాబట్టి 4/9. 9 1s are 9 4s are. Then 4 × 4 = ఏమైంది 16 కిలోమీటర్స్. 16 కిలోమీటర్స్ ఏ ఆప్షన్లో ఉంది మనకు, బి ఆప్షన్లో ఉంది. 16 కిలోమీటర్స్ అనేది మనకు బి ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, 2 men A and B walking P to Q a distance of 22 kilometers at 5 and 6 an hour respectively. B reaches Q and returns immediately and meet A at R. Distance between P to R అన్నాడు. P to R. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది P అనే ప్లేస్, ఇది Q అనే ప్లేస్. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే మనకు 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇదేమో P, ఇదేమో Q. ఇప్పుడు ఎవరెవరు స్టార్ట్ అవుతున్నారు మనకు, ఏ అండ్ బి స్టార్ట్ అవుతున్నాడు. ఏ అనేవాడు ఏ స్పీడ్తో స్టార్ట్ అవుతున్నాడు 5 కిలోమీటర్స్. బి అనేవాడు ఏ స్పీడ్తో స్టార్ట్ అవుతున్నాడు 6 కిలోమీటర్స్తో స్టార్ట్ అవుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఏమైందంటే వీడు ఎవడు ఫస్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతాడు అందరికన్నా ముందు, వీడికన్నా ముందు ఎవడు డెస్టినేషన్ రీచ్ అవుతాడు, వీడేమో 6 కిలోమీటర్తో స్టార్ట్ అయ్యాడు కాబట్టి వీడేమో 5 కిలోమీటర్తో స్టార్ట్ అయినాడు. కాబట్టి ఎవడైతే స్పీడ్ ఎక్కువగా వెళ్తున్నాడో వాడు ఫస్ట్ మనకి ఏమవుతాడు, డెస్టినేషన్ రీచ్ అవుతాడు. డెస్టినేషన్ రీచ్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు రాలేదని చెప్పేసి వాని కోసం వెయిటింగ్ అనమాట. వీడికి ఎక్కడ ఆర్ అనే ప్లేస్ దగ్గరికి వచ్చినాడు. అర్థమవుతుందా? అయితే చూడండి, మనం ఏం చేసినాం, ఇక్కడ నుంచి ఇది వరకు డిస్టెన్స్ ఎంత ఉంది 22 కిలోమీటర్స్. అంటే ఇక్కడ కూడా మొత్తం డిస్టెన్స్ కవర్ అయింది, పైన కూడా ఇక్కడ కూడా ఏమైంది మొత్తం డిస్టెన్స్ కవర్ అయింది. కాబట్టి ఇక్కడ ఒక 22 కిలోమీటర్స్ కవర్ అయింది, ఇక్కడ కూడా ఒక 22 కిలోమీటర్స్ కవర్ అయింది. కాబట్టి మొత్తం 44 కిలోమీటర్స్ కవర్ అయింది. ఇప్పుడు రేషియో చూడండి, వీడేమో 5 రేషియో, వీడేమో 6 రేషియో. 5 + 6 ఎంత 11 పార్ట్స్. టోటల్ మనకు 11 పార్ట్స్. ఏ డిస్టెన్స్ కావాలి మనకు, పి నుంచి ఆర్ వరకు కావాలి. పి నుంచి ఆర్ వరకు అంటే ఎంత రేషియో కావాలి 5 కావాలి. ఓకేనా, ఇంటూ ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది 11 1s are 11 4s are. దెన్ 5 × 4 = ఏమవుతుంది 20 కిలోమీటర్స్ అవుతుంది. 20 కిలోమీటర్స్ మనకి ఎక్కడుంది, సి ఆప్షన్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చూడండి, మనకు ఒక వ్యక్తి ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి నడిచి వెళ్ళి తిరిగి రావడానికి ఎంత టైం పడిందంట, 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. అయితే రెండు వైపులా సైకిల్ తొక్కడం ద్వారా అతను 2 గంటల 10 నిమిషాలు పెరిగాడు. అయితే రెండు వైపులా నడవడానికి అతనికి పట్టే టైం ఎంత అన్నాడు. చూడండి, ఏ మ్యాన్ టేక్ 6 hours 30 minutes ఇన్ వాకింగ్ టు ఏ సర్టెన్ ప్లేస్. అంటే ఏమైంది, సర్టెన్ ప్లేస్ అండ్ రైడింగ్ బ్యాక్. అంటే ఎలా వెళ్ళిండు మనకు, ఫస్ట్ వెళ్ళేటప్పుడు వాకింగ్లో వెళ్ళిండు, వచ్చేటప్పుడు రైడింగ్లో వెళ్ళిండు, వచ్చింది. ఇలా మొత్తం టైం ఎంత పట్టిందంట 6 hours 30 minutes పట్టింది. అయితే సెకండ్ కండిషన్ ఏమన్నాడు, యుడ్ హ్యావ్ గెయిన్ 2 hours 10 minutes బై రైడింగ్ బోత్ వేస్ అన్నాడు. బోత్ వేస్ అంటే రెండు వైపులా మనకి ఏం చేస్తున్నాడు వాడు, ఇలా రెండు వైపులా సైకిల్ పైన వచ్చిండు. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళిండు, వచ్చేటప్పుడు సైకిల్ పైన వచ్చిండు. అలా రావడం వల్ల మనకి ఏమైంది 6 hours 30 minutes పట్టింది. ఇక్కడ వెళ్ళేటప్పుడు సైకిల్లో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు కూడా సైకిల్లో వస్తున్నాడు. కాబట్టి మనకి టైం ఎంత సేవ్ అయిందంట 2 hours 10 minutes సేవ్ అయిందంట. ఓకేనా. గెయిన్ అంటే ఏమైంది, సేవ్ అయింది అన్నట్టు. ఓకేనా. కాబట్టి మనకి ఏమైంది 6 hours 30 minutesలో 2 hours 10 minutes సేవ్ అయింది. 2 hours 10 minutes సేవ్ అయిందంటే మనకి ఏమైంది 4 hours 20 minutes పట్టింది అనమాట. 4 hours 20 minutes పట్టింది. 4 hours 20 minutes పడితే
ఇప్పుడు 2r ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, r ప్లస్ r అంటే ఏమైంది 2r ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు 4 hours 20 minutes. దాని నుంచి r ఈజ్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది 2:10 అంటే 2 hours 10 minutes పట్టింది. ఇక్కడ మనకు ఏమడిగిండు ప్రాబ్లంలో, రెండు వైపులా నడవటానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. రెండు వైపులా నడవటానికి అంటే వాకింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత సబ్మిట్ చేయొచ్చు, 1:10 సబ్మిట్ చేయొచ్చు కదా. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2:10 సబ్మిట్ చేయొచ్చు. 2:10 సబ్మిట్ చేస్తే ఇందులో నుంచి 2:10 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 420 అవుతుంది. 420 అనేది ఏమైతుంది ఒక సైడ్, అంటే W ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది 420 అవుతుంది. మనకు వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ రావాలి, అంటే బోత్ సైడ్స్ అండ్ రెండు వైపులో నడవాలి అన్నాడు కదా. కాబట్టి వాకింగ్ ప్లస్ వాకింగ్ రావాలి, అంటే 1 వాకింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 420 అయినప్పుడు వాకింగ్ ప్లస్ వాకింగ్ అంటే ఏమవుతుంది 420 ప్లస్ 420 ఏమవుతుంది మనకు 840 అవుతుంది. 840 ఏ ఆప్షన్ లో ఉంది మనకు 8 hours 40 minutes డి ఆప్షన్ లో ఉంది. 8 hours 40 minutes అనేది మనకు డి ఆప్షన్ లో ఉంది. చూడండి నెక్స్ట్ వన్. A man takes 5 hours 20 minutes walking certain place and riding back అన్నాడు. అంటే వెళ్ళేటప్పుడు వాకింగ్ వెళ్ళాలి, వచ్చేటప్పుడు సైకిల్ పైన రావాలి. అప్పుడు ఎంత పట్టిందంట 5 hours 42 minutes పట్టిందంట. అలాగే నెక్స్ట్ వన్ ఏమన్నాడు, యూ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 1 hour 18 minutes అంటే 1 hour 18 minutes లాభం వచ్చింది, అంటే మిగిలిచ్చాడు. అంటే ఎంతలో 5 hours 18 minutes లో 5 hours 42 minutes 5 hours 42 minutes చూడండి 5 hours 42 minutes లో ఎంత మిగిలిచ్చాడు మనోడు 1 hour 18 minutes మిగిలిచ్చాడు. 1 hour 18 minutes మిగిలిచ్చాడు. అంటే ఎంత టైం పట్టినట్టు వరకు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 12 minus 8 is equals to 4. ఇక్కడ 3 ఉంటుంది. 3 minus 1 అంటే మనకి ఏమైతుంది 3 minus 1 అంటే ఏమైంది 2 అయింది. ఇక్కడ ఏమైంది 5 minus 1 అంటే 4 అయింది. అంటే 4 hours 24 minutes పడుతుంది. దేనికి ఓకేనా, 10 పక్కల సైకిల్ పైన రావడానికి. ఓకేనా, బోత్ సైడ్స్ ఆన్ గైడెడ్ సైకిల్ పైన రావడానికి 4 hours 24 minutes పట్టింది. దాని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమైతుంది 2r కదా. 2r అయితే ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందంటే ఇందులో హాఫే కదా. ఇందులో హాఫ్ అంటే దీన్ని ఏమన్నా రాయొచ్చు 2, ఇదేమన్నా రాయొచ్చు 1, 2 రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి రెండు వైపులా నడవటానికి అన్నాడు. రెండు వైపులా నడవటానికంటే W ప్లస్ W వాకింగే కదా. ఓకేనా, 1 వాకింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమైతుంది ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఆర్ తీసేసేయాలి. W కావాలంటే ఏం చేయాలి, ఇందులో నుంచి ఆర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఆర్ వాల్యూ ఎంత ఉంది మనకు 2 hours 12 minutes ఉంది. కాబట్టి మనకి ఏమైంది 542 ఉంది కదా. 542లో నుంచి 212 సబ్ట్రాక్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది 0, 3, ఇదేమవుతుంది నీకు 3.5 hours అవుతుంది. 3.5 hours అంటే మనకు 1W ఈజ్ ఈక్వల్స్ టు 3.5 అయితే దాన్ని 2W చేయాలి. 2W చేయాలంటే డబల్ చేయాలి. అంటే 3.5 ప్లస్ 3.5 మనకి ఏమవుతుంది 7 hours అవుతుంది. 7 hours మనకి ఏ ఆప్షన్ లో ఉంది, సి ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ వన్, ఏ పర్సన్ కవరింగ్ a distance in 8 minutes if runs at a speed of 9 kilometer an hour an average, find the speed at which must be run reduced time journey at 6 minutes. ఓకేనా, ఒక వ్యక్తి సగటున గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే 8 నిమిషాల్లో దూరాన్ని పూర్తి చేస్తాడు. అదే ప్రయాణ సమయాన్ని 6 నిమిషాలకు తగ్గించడానికి అతను ఎంత వేగంతో పరిగెత్తాలి అంటున్నాడు. అతను ఎంత వేగంతో పరిగెత్తాలి చూడండి, చాలా చాలా ఈజీ అన్నమాట. ఏ స్పీడ్తో వెళ్తున్నాడు మనోడు 9 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. 9 km/h 9 km/h తో వెళ్తే 9 km/h స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో రీచ్ అవుతాడు మనకు 8 minutes లో రీచ్ అవుతాడు సర్టెన్ డెస్టినేషన్.
అయితే మనకు 8 minutes లో రీచ్ కావడం కాదు, ఇక్కడ మనకు 6 minutes లోనే రీచ్ కావాలి. 6 minutes లోనే రీచ్ కావాలంటే స్పీడ్ని మనం పెంచాలా తగ్గించాలా ఒకటి ఆలోచించండి. 9 km/h స్పీడ్తో వెళ్తున్నాడంటే 8 minutes లో రీచ్ అవుతున్నాడు. 8 minutes లో కాదు, మనకు 6 minutes లోనే రీచ్ కావాలి. 6 minutes లో రీచ్ కావాలంటే స్పీడ్ మనం ఏం చేయాలి, పెంచాలి. స్పీడ్ పెంచినప్పుడే టైం తగ్గుతుంది, అది మన కాన్సెప్ట్. కాబట్టి మనకి ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎక్కువ బై తక్కువ, ఎక్కువ మోర్ వాల్యూ బై లెస్ వాల్యూ, అంటే 8 / 6 × 9. ఇప్పుడు ఏమవుతుంది, 3తో చేస్తే 3 2 times, ఇప్పుడు ఏమైంది 3 3s are 9, అలాగే 2 1s are 2 4s are, then 4 × 3 = మనకి ఏమవుతుంది 12 km/h. 12 km/h ఏ ఆప్షన్లో ఉంది, మనకు ఏ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. ఏ పర్సన్ కవర్ ఏ డిస్టెన్స్ 24 minutes if runs speed of 27 km/h average, then find the speed which must be reduced the time journey in 18 minutes. 18 minutes లోనే వెళ్ళాలి, అప్పుడు మనకు స్పీడ్ ఏముండాలి అన్నాడు. సేమ్ ప్రాబ్లం కదా, చూడండి ఏమంటున్నాడు, 27 km/h స్పీడ్తో వెళ్తే 27 km/h స్పీడ్తో వెళ్తే ఎప్పుడు రీచ్ అవుతాడంట, 24 minutesకి రీచ్ అవుతాడు. 24 minutesకి రీచ్ అవుతాడు. కానీ మనం ఎప్పుడు రీచ్ కావాలంటున్నాడు, 18 minutesకే రీచ్ కావాలి. 18 minutesకే రీచ్ కావాలంటే స్పీడ్ ఏం చేయాలి, టైం ఏమవుతుంది, టైం తగ్గినప్పుడు స్పీడ్ ఏం చేయాలి, పెంచాలి. కాబట్టి మోర్ వాల్యూ బై లెస్ వాల్యూ. మోర్ వాల్యూ అంటే ఎంత, 24 / 18 × 27. ఇప్పుడు 9తో 9 2 times, దెన్ 9 3 times. నెక్స్ట్ వన్ 2తో చేయండి, 2 1s are 2 2s are, 12 × 3 = మనకి ఏమైంది 36 km. 36 km/h ఎక్కడ ఉంది, మనకు బి ఆప్షన్లో ఉంది, 36 km/h. చూడండి నెక్స్ట్ వన్, వితౌట్ ఎనీ స్టాపేజ్ ఏ పర్సన్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ at the average speed of 40 km/h and with stoppage he cover same distance at the average speed of 30 km/h. in then how many minutes does he stop అన్నాడు. ఒక వ్యక్తి ఎటువంటి స్టాప్ లేకుండా సగటున 40 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరాన్ని ప్రయాణిస్తాడు, మరియు స్టాపులతో అతను ఏం చేస్తాడంటే 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. అయితే అతను సగటున గంటకు ఎన్ని నిమిషాలు చొప్పున ఆగుతాడు, ఇది మన ప్రాబ్లం. అర్థమైందా, ట్రై చేయండి ఒకసారి. చూడండి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు వితౌట్ స్టాపేజ్ విత్ స్టాపేజ్ రెండు ఇచ్చింది కదా. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ స్పీడ్స్ బై డిఫరెంట్ స్పీడ్స్ డివైడ్ బై మాక్సిమం స్పీడ్. ఓకేనా, మాక్సిమం స్పీడ్ ఇంటూ 60 minutes కావాలి కదా, మనకు మినిట్స్లోకి మార్చుకోవాలి. కాబట్టి డిఫరెన్స్ స్పీడ్ మనకి ఏమవుతుంది, ఒకటేమో 40 km/h అన్నాడు, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏమన్నాడు 30 km/h అన్నాడు. అంటే డిఫరెన్స్ మనకి ఏమైంది, 40 - 30 = మనకి ఏమవుతుంది 10 అవుతుంది. అలాగే మాక్సిమం అంటే ఏమైంది, మనకు 40 అయింది. మనకి ఏం కావాలి, మినిట్స్ కావాలి కాబట్టి ఇంటూ 60. ఇప్పుడు ఏమవుతుంది, మనకు 0 0 గెట్ క్యాన్సల్, 4 1s are 4 15 times, అంటే 15 minutes చొప్పున ఆగుతున్నాడు. 15 minutes అనే దానికి ఏ ఆప్షన్లో ఉంది, సి ఆప్షన్లో ఉంది. అర్థమవుతుందా, మనకి ఇలా ఎక్కడైనా మనకు ప్రాబ్లం స్టాపేజెస్ వచ్చిందనుకో, విత్ స్టాపేజ్ వితౌట్ స్టాపేజ్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ స్పీడ్ బై మాక్సిమం స్పీడ్ ఇంటూ 60 వేసుకుంటే మనకు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందా. నెక్స్ట్ వన్ సేమ్ ప్రాబ్లం చూడండి. వితౌట్ ఎనీ స్టాపేజ్ ఏ పర్సన్ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ 42 km/h and with stoppage he cover same distance at the average speed of 28 km/h and how many minutes per does stop అన్నాడు. how many minutes per does he stop అన్నాడు. చూడండి మనకి ఏమని చెప్పినాం, డిఫరెన్స్ స్పీడ్ బై మాక్సిమం స్పీడ్ ఇంటూ 60 అని చెప్పినాం. డిఫరెన్స్ స్పీడ్ అంటే మనకి ఏమవుతుంది, ఒకటేమో ఎంత 42 km/h, నెక్స్ట్ వన్ 28 km/h అన్నాడు. ఓకేనా, చూడండి ఇప్పుడు డిఫరెన్స్ అంటే మనకి ఎలా రాసుకోవాలి, 42 - 28 డివైడెడ్ బై మాక్సిమం అంటే ఎంత 42 ఇంటూ 60 minutes. మినిట్స్లో కావాలి కాబట్టి ఏమైంది మనకు ఇంటూ
60 మినిట్స్. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది, 42 అంటే ఆల్మోస్ట్ ఎంత 30, ఓకేనా. 30 అంటే ఇక్కడ ఏమైంది, ఏమవుతుంది 14 డివైడెడ్ బై 42 ఇంటూ 60, ఓకేనా. చూడండి 7తో చేయండి, 7తో చేస్తే 7 2 టైమ్స్, 7 6 టైమ్స్, 6 1 జార్ 6 10 జార్ 10 ఇంటూ 2 వస్తే మనకి ఏమవుతుంది 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్ ఏ ఆప్షన్లో ఉంది మనకు, డి ఆప్షన్లో ఉంది. 20 మినిట్స్ మనకు డి ఆప్షన్లో ఉంది. చూడండి ఏమన్నాడు, ఒక వ్యక్తి 15 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటలలో పూర్తి చేయాలి. అతను ప్రయాణంలో 1/3 వంతును 2/3 వంతు సమయంలో పూర్తి చేస్తే మిగిలిన దూరాన్ని పూర్తి చేయడానికి అతని వేగం ఎంత అన్నాడు. చూడండి, ఏ పర్సన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, ఇక్కడ నుంచి వరకు డిస్టెన్స్ ఎంత 15 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఎంత ఉంది 15 కిలోమీటర్స్ ఉంది. ఎంత టైంలో వెళ్ళాలి, 3 అవర్స్లో వెళ్ళాలి. ఇదేమో కిలోమీటర్స్ ఉంది. అయితే వాడు ఏమన్నాడు, ఇఫ్ ఈ కవర్స్ 1/3 ఆఫ్ ది జర్నీ. ఇందులో 1/3 ఆఫ్ ది జర్నీ అంటే 15లో 1/3 అంటే ఏమవుతుంది 5 కిలోమీటర్స్ అవుతుంది. 5 కిలోమీటర్స్ అయినప్పుడు ఇంక రిమైనింగ్ ప్రయాణించాల్సింది ఎంత ఉంది, మొత్తం 15లో ఇది 5 పోతే ఇది ఎంత ఉంటుంది, ఇక్కడ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కిలోమీటర్స్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది 10 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే 1/3 ఆఫ్ ది జర్నీ ఇన్ 2/3 ఆఫ్ టైం అన్నాడు. 2/3 ఆఫ్ ది టైం అంటే మొత్తం టైం ఎంత 3 అవర్స్. అందులో 2/3 అంటే ఏమవుతుంది మనకు 3 1 జార్ 3 గెట్ క్యాన్సల్ అంటే ఇది 2 అవర్స్ పట్టింది దీనికి. అంటే ఇంకెంత ఉంది ఇక్కడ 1 అవర్ ఉంది, ఓకేనా. 1 అవర్ ఉంది. అయితే మనకి ఏమంటున్నాడు ఇక్కడ, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అతను పూర్తి చేయడానికి పట్టే వేగం ఎంత అన్నాడు. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమవుతుంది, స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది మనకు 10 కిలోమీటర్స్ ఉంది. టైం ఎంత ఉంది 1 అవర్ ఉంది. అంటే 10/1 అంటే మనకి ఏమవుతుంది 10 కిలోమీటర్స్ అవుతుంది. 10 కిలోమీటర్స్ మనకి ఏ ఆప్షన్లో ఉంది, బి ఆప్షన్లో ఉంది, ఓకేనా. చూడండి ప్రాబ్లం ఏమంటున్నాడు, ఏ పర్సన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 60 కిలోమీటర్ ఇన్ 15 అవర్స్. ఇఫ్ యూ కవర్ 1/4 ఆఫ్ ది జర్నీ ఇన్ 2/5 ఆఫ్ ది టైమ్, వాట్ షుడ్ బి ద స్పీడ్ టు కవర్ ఏ రిమైనింగ్ డిస్టెన్స్ ఇన్ టైమ్ లెఫ్ట్ అన్నాడు. చూడండి ఇప్పుడు మనకు డిస్టెన్స్ ఎంత ఉంది, మనకి ఇక్కడ నుంచి ఇది వరకు మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి వరకు మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది 60 కిలోమీటర్స్ ఉంది. 60 కిలోమీటర్స్ ఎంత టైంలో ట్రావెల్ చేయాలి, 15 అవర్స్లో ట్రావెల్ చేయాలి. 15 అవర్స్లో ట్రావెల్ చేయాలంటే ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఈ కవర్ 1/4 ఆఫ్ ది జర్నీ అన్నాడు. 1/4 ఆఫ్ ది జర్నీ అంటే 60లో 1/4 అంటే ఏమవుతుంది 4 1 జార్ 4 15 జార్ అంటే ఇది 15 అయినప్పుడు రిమైనింగ్ ఇది ఏం కావాలి మనకు 45 కిలోమీటర్స్ కావాలి. అర్థమవుతుంది కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు ఇక్కడ 1/4 ఆఫ్ ది జర్నీ 2/5 ఆఫ్ ది టైం అన్నాడు. టైం ఎంత ఉంది మనకు 15 ఉంది. 15లో 2/5 అంటే ఏమవుతుంది 2/5 5 1 జార్ 5 3 జార్ 3 ఇంటూ 2 మనకి ఏమైంది 6 మినిట్స్ ఇక్కడ వెళ్ళిపోయింది. 6 మినిట్స్ ఇక్కడ వెళ్ళిపోతే మొత్తం ఎంత ఉంది 15 మినిట్స్. 15 మినిట్స్లో 6 మినిట్స్ పోతే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది 9 మినిట్స్ ఉంటుంది. 9 మినిట్స్ అంటే 9 1 జార్ 9 5 జార్ అంటే మనకి ఏమైంది 5 కిలోమీటర్ పర్ అవర్. 5 కిలోమీటర్ పర్ అవర్ ఏ ఆప్షన్లో ఉంది మనకు, ఏ ఆప్షన్లో ఉంది